ఈరోజు కరివేపాకు కారపొడి అండి. ఇందులోకి ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరకాయలు, తగినంత కల్లుప్పు. ఎండుమిరకాయలు కరివేపాకు వేసి కరివేపాకు కారపొడి చేస్తాను. రోట్లో దంచుతండి బంటతోటి. ఇవన్నీ వేయించుకొని రోడ్డు కాడ తీసుకొని వెళ్తా. ధనియాలు వేసాక ధనియాలు వేపేసి జీలకర్ర వేస్తాను. జీలకర్ర వేసిన తర్వాత కరివేపాకు తర్వాత ఎండుమిరకాయలు. లాస్ట్లో ఎండుమిరకాయలు వేసేసుకొని తగినంత కళ్ళు వేసుకొని వేపుకొని తీసుకొని వెళ్ళి రోట్లో దంచుకోవాలి. ఏంటి తీసేస్తున్నాను. వేపుకోవాలండి కూడా. జీలకర్ర వేపాలంటే ధనియాలు వేసినట్టే వేపుకోవాలి. కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు బాగా వేపుకోవాలండి. పచ్చివాసన పోతానికి మంచి అయిపోయిందండి. తీసేస్తున్నాను. కలిపేసావా? కలుపు కొంచెం వేసుకుంటే నూనె వేసి వేస్తారా? మిరగాయలు వేసుకుంటే కొద్ది కారు రాకుండా ఉంటుందండి. లేకపోతే కారు వస్తుంది. మెంతులు కాడ ఘాటుగా ఉంటుంది. రెడీ అయిపోయిందా? అన్ని రెడీ అయిపోయి చెప్తాను. ఇప్పుడు ఏంటి? ఫస్ట్ ఉప్పు వేసారండి. కల్లుప్పు, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరకాయలు, వెల్లుల్లిపాయలు. ఇది రోటి పచ్చడి, కరివేపాకు పొడి. రోటి పచ్చడి కాదు, రోటి కారం. మెత్తగా పడుతుందంటే ఆ కారపొడిలో మరి కల్లుగా ఉంటుందని చెప్పేసి శుభ్రంగా మొత్తం నూరుకుంటేనే స్పూన్తో కలిపి ధనియాల తర్వాత జీలకర్ర ఇంతమంది దంచి ఇలా తీయాలండి. తీసిన తర్వాత ఈ కరివేపాకు వేసుకొని శుభ్రంగా దంచిన తర్వాత మెత్తగా అన్ని కలిపేసుకొని అప్పుడు లాస్ట్లో ఎల్లుల్లిపాయలు వేసుకొని తీసుకోవాలండి. కరివేపాకు వేస్తున్నానండి. ఈ కారపొడి అన్నంలో కానీ, దోశలో కానీ, ఇడ్లీలో కానీ అన్నింటిలో తినొచ్చండి. బాగుంటుంది. నెయ్యి వేసుకుంటే నెయ్యి వేసుకుంటే ఇంకా సూపర్, చాలా బాగుంటుంది. ఏంటంటే కరివేపాకు కారపొడి. ఇది గుంటూరు స్పెషలే. కరివేపాకు కారపొడి అంటే గుంటూరు సైడే వాడతాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేసుకుంటే బాగోదండి. ఇలా దంచుకుంటేనే బాగుంటుంది. సౌండ్ వస్తుంది. సౌండ్ తగ్గింది. దంచుతుంది కదా దాని సౌండ్. అందుకే రోళ్ళు ఇంట్లో దంచుతున్నాం కదా, అందుకే కింద క్లాత్ వేసింది. బాగోదమ్మా మిక్సీలో వేసుకుంటే. రోట్లో దంచుకుంటే ఈ కారపొడి, కరివేపాకు కారపొడి చాలా బాగుంటుంది. మిక్సీలో వేస్తే ఆ టేస్ట్ చప్పకుంటుంది. మంచి వాసన వస్తుంది. అయిపోయిందా? అయిపోయిందండి. ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను చూడండి. ఎల్లుల్లిపాయ వేస్తే స్మెల్ గుమ్మగుమ్మలాడుతుంది చూడండి వాసన. కారపొడి పచ్చగా వచ్చినట్టుంది. కరివేపాకు కారపొడి పచ్చగానే ఉంటుందండి, కానీ మంచి గుమ్మగుమ్మలాడుతుంది. వాసన వస్తుందండి. లక్కీ స్మెల్ వస్తుంది. లక్కీ స్మెల్ బాగా వస్తుంది కదా. ఎంత ఘాటు వస్తుందా, గుమ్మగుమ్మలాడుతుంది. ఎప్పుడైతే ఎల్లుల్లిపాయ వేస్తుందో దాని స్మెల్లే వేరు. కరివేపాకు మనకి తింటే మంచిదండి. చూడండి ఎంత పచ్చగా, ఎంత ఇదిగా ఉంది కారపొడి. అయిపోయిందా? అన్ని పడి అయిపోయిందండి. తోడుకొని ఒక డబ్బాలో పోసుకోవటం, వాసన పోకుండా మూత పెట్టుకున్న డబ్బాలో పోసి. అయిపోయిందండి. తోడుతున్నాను. మంచి వాసన వస్తుందండి. గుమ్మగుమ్మలాడతా చూడండి ఎలా ఉందో కారపొడి. కరివేపాకు కారపొడి అండి.
గుమ్మలాడుతుంది. గుమ్మలాడుతుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చేసుకోండి, చాలా టేస్టీ ఉంటుంది. అన్నింటిలో వేసుకోవచ్చు. అన్నంలో బాగుంటుంది, అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. మీకు దోశల్లో కానీ ఇడ్లీల్లో కానీ చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.